రైస్ సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ హరీష్. ఈరోజు మనం తినగల్లు గ్రామంలో ఉన్నాము. ఇది ఎవరిదో కాదండి. ఇది మా ప్లాట్ అండి తోట. ఎకరాలో టమోటా సాగు చేసినాను. ఈ సీడ్ పేరు ఈషా యోధ అండి. చూడండి ఈషా యోధ ఎంత బాగుంది. గ్రోతింగ్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఎకరాలో సాగు చేసిన 10,000 పైరు దీనికి పోయిందండి ఎకరాకి. ఆహ్, ఇది పూత పింజ పట్టడానికి నేను ఎక్కువగా వదిలినదేమంటే బయోవిటాను ఎకరాకి 1 లీటరు మరియు న్యూట్రిజన్ అనే మందు ఎకరాకి 400 ఎంఎల్‌తో డోసెస్‌తో డ్రిప్‌లాకి వదిలించినానండి. చూడండి ఎంత గ్రోతింగ్. ఒక 10 రోజుల కింద అయితే ఈ తోట ఏం బాగుండలేదండి. ఇప్పుడైతే సూపర్‌గుంది. లాకులు చూడండి ఎంత బాగా వచ్చినాయో. గ్రోతింగ్ అయితే సూపర్. పూత బాగా నిలబడింది. పింజలు బాగా సెట్ అయినాయి చూడండి ఎంత బాగుందో. చూడండి. తీగ ఎంత బాగా సాగుతుందో. ఇది 2 సార్లు డ్రిప్పుల్లాగా వదలాలండి. అప్పుడే బాగా సెట్టింగ్ అయితుంది. పూత సెట్టింగ్‌లో, ఫ్రూట్ సెట్టింగ్‌లో బాగా ఇది వదిలితే గిన బాగా సెట్టింగ్. ఎకరాకి 1 లీటర్ బయోవిటను మరి ఎకరాకి న్యూట్రిజన్ అనేది 400 ఎంఎల్‌తో వదిలితే గ్రోతింగ్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగా గ్రోతింగ్ అయితే ఎంత బాగుంది. కట్ చేయి. ఈ తోటకు చూడండి నేను 3 స్ప్రేయింగ్‌లు చేసిన. ఒకటి బెనివే అండి. సెకండ్ స్ప్రేయింగు షిన్వా మరియు కునోచ్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళవి. మూడో స్ప్రేయింగు మెరివాన్ మరియు పాలిరామ్ బీఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళవి కొట్టానండి. చూడండి ఎట్లుంది గ్రోతింగు. ఇలాంటి రైతులకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.